నమస్తే అండి. ఈ కూర పేరు చామదుంపల పులుసు పిండి అండి. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 3 చెంచాల వరిపిండి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఒక పెద్ద గ్లాసుతో గ్లాసున్నర పుల్లట మజ్జిగ వేసుకుని కలుపుకోవాలండి. దోసల పిండి కన్నా కొద్ది పలచగా ఉండాలి. ఈ గిన్నె పక్కన ఉంచుకోవాలండి. స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకుని 3 చెంచాల నూనె పోసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు తాలింపు వేసుకోవాలండి. తాలింపు వేగాక కరివేపాకు వేయించుకోవాలి. కరివేపాకు వేగాక సన్నగా తరుక్కున్న 4 పచ్చిమిర్చి వేసుకోవాలండి. 1 ఇంచు అల్లం తరుగు కూడా వేసుకోవాలి. అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని ఉడకబెట్టుకున్న చామదుంప ముక్కలు వేసుకోవాలి. 1/2 కేజీ చామదుంపలు తీసుకున్నానండి. ఇలాగ ఈ చామదుంపలో కాసేపు వేయించుకోవాలి. చామదుంపలు వేగినాయండి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టి మనం కలిపి పెట్టుకున్న మజ్జిగ పోసుకోవాలి. ఈ పిండి చెయ్యి వదలకుండా కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండకడుతుందండి. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ కట్టేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.